పౌర సరఫరాల వ్యవస్థ పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సంతృప్తి పరమావధిగా తీర్చిదిద్దారన్నారు. రేషన్ సరుకుల పంపిణీ, దీపం2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని నిర్దేశించారు. ప్రజలు పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లున్నప్పటికీ జీఎస్డబ్ల్యూఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు. మరోవైపు రైస్ కార్డులకు సంబంధించి నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద సేవలు అందించాలని అధికారులకు సూచించారు చంద్రబాబు.